హలో నమస్తే. ఈరోజు నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రైతు మేళ అండి మామూలుగా మొక్కలు సేల్ చేయటం దాని గురించి వచ్చాను. 11 to 14 వరకు ఉంటుంది. ఈ రోజు నేను 13th, ఈ రోజు సండే కాబట్టి వచ్చానండి. ఇప్పుడు నేను మొక్కలు చూడటానికి వెళ్తున్నాను. నాకు నచ్చిన మొక్కలు తీసుకుంటాను. మనకి తొందరగా వస్తున్నాయి. లేదండి 3 months స్టార్ట్ అయిపోతాయి మేడం. అయితే మీరు ఒక 2 నుంచి 3 ఫీట్ కుండీలో పెట్టుకున్నా ఇంత పెరుగుతాయి. టెరెస్ గార్డెన్ టెరెస్ గార్డెన్ అండి. పెద్ద కుండీల్లో పెట్టుకోవాలి. ఒకటి 30 రూపీస్. గంబ్రైన్ అంటారు మేడం ఇంగ్లీష్ లో, అయితే తెలుగులో ఏమంటారు తెలియదు మాకు. అంటే మామూలుగా హైబ్రిడ్ ఇవ్వండి. హైబ్రిడ్ స్వీట్ ఎక్కువ ఏంటి? ఇది స్వీట్ రెడ్ లేడీస్ ఏమో కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉన్నాయి. కాయ లైట్ ఉంటుంది. అవి ఇవ్వండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ పెద్ద మామిడి మొక్కల దగ్గరికి వచ్చానండి. మామిడిది ఇక్కడ మినీ మల్బరీ చెట్లు వచ్చాయండి, మొక్కలు ఉన్నాయి. అవి తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే నారింజ కూడా ఉందండి. మళ్ళీ బోన్సాయి మొక్కలు ఉన్నాయి. మామిడి మ్యాంగో 600 చెప్తున్నారు. అదే వాటిని చూస్తున్నాము. ఇప్పుడే సపోటా తీసుకున్నాము. నేను ఇప్పుడు ఈ మొక్కలన్నీ తీసుకున్నాను. వీటి పేరు మీకు తర్వాత చెప్తాను. ఎంతో తీసుకున్నాను కూడా నేను చెప్తాను. ఇవి చాలా బాగున్నాయండి. మీరు కూడా విజిట్ చేసి, రేపంతా టైం ఉంటుంది కాబట్టి మీరు కూడా విజిట్ చేసి ఈ మొక్కల్ని తీసుకెళ్ళండి. చాలా బాగున్నాయండి మొక్కలు. పర్వాలేదు, రేటు కూడా రీజనబుల్ గా ఉన్నాయి. మీకు కనిపిస్తుంది మాకైతే. ఈ మొక్కల గురించి ఉన్న రేట్ అంటే విడిగా మీకు అన్ని మొక్కలు రేట్ చెప్తాను. ఇప్పుడే మేము ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మొక్కలు తీసుకొని వచ్చుకున్నామండి. ఇప్పుడు ఒక మామిడి రకం తీసుకున్నాము. ఇది 3 సార్లు కాపు వస్తున్నట్టండి. అందుకని చెప్పేసి తీసుకున్నాము. ఇది వచ్చి మాకు 600 పడిందండి. అలాగే ఈ జామ కూడా తీసుకున్నాము. ఇది విత్తనం తక్కువ అటండి ఈ జామలో, కాబట్టి విత్తనం తక్కువ, కాయ చిన్న సైజు ఉన్నా కానీ విత్తనం మాత్రం ఉండదని చెప్పారు. అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మాకొచ్చి 300 పడిందండి. అట్లాగే స్వీట్ లెమన్ అండి. ఈ స్వీట్ లెమన్ వచ్చి మాకు 250 పడింది. అలాగే ఇంకొకటి మల్బరీ ఒకటి తీసుకున్నాము. అది కూడా 250 పడిందండి. ఇక్కడ సపోటా ఒకటి తీసుకున్నామండి. ఇది 200 అండి సపోటా. అలాగే ఇట్లా పళ్ళ మొక్కలతో పాటు అట్లాగే కొంత నారు కూడా తీసుకున్నామండి. ఈ నారు వాటర్ మెలన్ అండి. ఇవి మాకొచ్చి 10 రూపాయలు పడ్డాయండి. అట్లాగే 3 తీసుకున్నాను. మళ్ళీ క్యాప్సికమ్ కూడా అంతే అండి, 10 రూపాయలు పడింది. ఈ క్యాప్సికమ్ కూడా ఈ గ్రీన్ క్యాప్సికమ్ అండి, ఇవి ఒక 3 తీసుకున్నాను. అట్లాగే వంకాయ నారండి 5 రూపాయలండి. ఇది ఎగ్ ప్లాంట్ వంకాయ అండి, వైట్ వంకాయ, రౌండ్ షేప్, కాబట్టి ఒక 5 తీసుకున్నాను. అట్లాగే ఇక్కడ మునగ కూడా తీసుకున్నానండి ఒకటి. ఈ మునగ మొక్క ఇదండి మునగ. ఇది మాకు వచ్చి 10 రూపాయలండి మునగ మొక్క. అట్లాగే ఈ బొప్పాయి కూడా తీసుకున్నాము. అంటే 10-15 అంతకంటే లేవండి రేట్లు.
వీటితో పాటు ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది నాకు మేము రుద్రాక్ష టైప్ అంటాము. అది తెలుగులో నాకు తెలియదండి పేరు. కొంచెం ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇది ఒకటి మొక్క తీసుకున్నాను. మామూలుగా ఇవి మనము హ్యాంగింగ్ పార్ట్స్ లైనా పెట్టుకోవచ్చు అటండి, లేదంటే మామూలుగా కుండీలైనా పెట్టుకోవచ్చు. ఇవి ఒక 2 కలర్లు తీసుకున్నాను. ఇవి కూడా అంతే అండి, 50 రూపాయలు 2 ఇచ్చేశారు. మనకు అక్కడికి వెళ్తే వీటితో పాటు ఇది ఒకటి రోజ్మేరీ అండి. ఈ రోజ్మేరీ ఒకటి ప్లాంట్ తీసుకున్నాను. ఇది 100 రూపాయలు చెప్పారండి. ఇక తీసుకున్నాం, బాగుందని చెప్పేసి మనము అక్కడికి వెళ్ళి తీసుకుంటే రకాలైతే బాగానే ఉన్నాయండి. ఇక రేట్లు నేను ఎప్పుడు పళ్ళ మొక్కలు పెట్టలేదు ఇప్పుడు వరకు, కాబట్టి నాకు వాటి గురించి అంత ఐడియా లేదు. ఏదో కనపడ్డాయని తీసేసుకున్నాము. ఈ నారు మటుకు చాలా బాగుందండి. మనం ఈ విత్తనాలు నాటి ఇదంతా ఇబ్బంది పడకుండా, నారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం ఇదంతా లేకుండా డైరెక్ట్ మనం కుండీల్లో పెట్టేసుకోవచ్చండి. ఇట్లా ఈ విధంగా మేము అక్కడికి వెళ్ళి మొక్కలు తీసుకొని వచ్చామండి. ఈ ఎగ్జిబిషన్ రేపటి వరకు కూడా ఉంటుందండి. అంటే 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటుందట. కాబట్టి మీకు ఇప్పుడు మేము చూపించాము. మీకు ఒకవేళ నచ్చితే మొక్కలు కూడా రేట్లు రీజనబుల్ గా అనిపిస్తే మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చండి. ఈ టెర్రస్ గార్డెన్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి. నారైతే ఇవే ఉన్నాయండి. నారు మిర్చి కూడా ఉంది నారు. ఇంకా నేను దొండ అడిగాను కానీ దొండ లేదండి, నారు ఇవి మాత్రం ఉన్నాయి. వెరైటీ సీడ్స్ కూడా ఉన్నాయండి. మనకి కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఈ సీడ్స్ ఇప్పుడు సమ్మరే కదా, మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవటం ఎందుకులే అని చెప్పేసి నేను ఆగాను, వెళ్ళి తీసుకోలేదు. అక్కడ నాకు ఎరువులు కూడా దొరికాయండి. నేను ఈ బయోచార్ తీసుకున్నానండి. కేజీ 10 రూపాయలు, 5 కేజీలు చొప్పున తెచ్చుకున్నాను. దీంట్లో వాళ్ళు ఏదో కాస్త బెల్లం నీళ్లు కొంత ఏదో కలిపామన్నారు. అవన్నీ ఉన్నా కానీ పర్వాలేదు, మళ్ళీ మనం కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అంటే మనం తయారు చేసుకొని ఎరువుగా ఉపయోగించాలండి. కొన్ని కలుపుకోవాలి మనం కూడా. దాంతో పాటు నాకు ఈ కౌడంగ్ ఫ్రీగా ఇచ్చాడండి ఆయన. ఇది బయోచార్ అయితే 50 రూపాయలండి. అంటే నేను 5 కిలోలు తెచ్చుకున్నాను. కేజీ 10 రూపాయలు చొప్పున. వాళ్ళు తీసుకున్నందుకు నాకు ఈ కౌడంగ్ అనేది దాదాపు ఒక 6 కేజీలు ఉండొచ్చు అనుకుంటాను. ఇది నాకు ఫ్రీగా ఇచ్చారండి వాళ్ళు. ఇదండి, మీకు వీలైతే మీకు నచ్చితే రేపు వెళ్ళి తీసుకొచ్చుకోండి మొక్కలు.